చెప్పిన తక్కువనే పప్పు వాళ్ళ డాడీ బర్త్డే ఈ రోజు తెలిసిందేమన్నా మా డాడీ బర్త్డేకి ప్రతి ఒక్క సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే. సంతోషానా, గుడ్ ఈవినింగ్, నైస్ డే అండ్ బ్యూటిఫుల్ డే, ఎంజాయ్ బర్త్డే, హ్యాపీ బర్త్డే సంతోషానా. బర్త్డే మరనే జరుపుకోవాలి. విష్ణు మనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే ఫాదర్, డాడీ, నాన్నగారు. చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. బాగా కష్టపడుతూ చాలా మంచోడు. మా ఇంట్లో ఏం కష్టం వచ్చి అన్ని చూసుకుంటాడు. నువ్వే కదా చెప్పాను బీపీ మందు బాబులం మేము, మందు బాబులం. వెల్కమ్ బ్యాక్ టు పరిచయం పప్పు 07. ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఇక ఎంత చెప్పినా తక్కువనే. పప్పు వాళ్ళ డాడీ బర్త్డే ఈ రోజు తెలిసిందేమన్నా మా డాడీ బర్త్డేకి ప్రతి ఒక్క సర్ప్రైజ్ ఉంటుంది అనమాట. సో ఇయర్ అయితే స్పెషల్ గా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఒకటి ఉంది. మేము చూపేమిడ వాడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఆల్రెడీ అర్థమై ఉంటది. పప్పు గాని గురించి కొంచెం మాట్లాడాలి. అందరం కూడా అయితే నేను మాట్లాడలేదు. ఈడేంటి నేను లోపలైతే పోదాం అనమాట. మా డాడీ లోపల ఉండు. నేను ఇంకా ఇంకోటి వచ్చేసి ఏంది, నేను పొద్దున్న నుంచి మా డాడీకి విష్ చేయలేదు. కానీ ఇంకో విషయం ఏం తెలుసా, వాళ్ళ డాడీ రోజు బర్త్డే అని బయటకే పోలేడు. మంచిగా నున్నగా తయారయ్యి పెళ్లికొడుకు కూర్చుంటుంది అట్లా కూర్చుండు. ఇంకో విషయం కూడా తెలియదు ఏంటంటే, అందరు ఫాదర్స్ కొడుకులకి అన్ని సెలబ్రేషన్స్ అన్ని చూసుకుంటారు. కానీ వీడు స్పెషల్. వాళ్ళ డాడీకి ప్రతి ఇయర్ ఇక వీడు మొత్తం లోపల కనుక మొత్తం వివరంగా చెప్తాడు డిస్టర్బెన్స్. చూడండి ఫైనల్ గా అయితే వాళ్ళ డాడీ అయితే హీరోలకి తయారై కూర్చుంది. Happy birthday to you. Party, let's party, let's party, party, party with this song. ఇలాంటి బర్త్డేలు మననే జరుపుకోవడం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాపం నేను. సో అందరు ఫ్యాన్స్ అంతా హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే. అదే ఎప్పుడు నేను ప్రేమ బర్త్డేలకి అది గుర్తొస్తుంది అనమాట. నా అక్కని కాదు ఇక మాట్లాడకట మనం భయం అవుతుంది. సిక్స్ అవుతుంది కట్టపా నా బద్దలు నువ్వు చెప్పు పడాబా. అంటే పెద్ద సంతోషానా, గుడ్ ఈవినింగ్, నైస్ డే అండ్ బ్యూటిఫుల్ డే, ఎంజాయ్ బర్త్డే, హ్యాపీ బర్త్డే సంతోషానా. బర్త్డే మరనే జరుపుకోవాలి. అంటే చిల్లర కొట్టలా కొడుతున్నాడా? సో వీళ్ళ గురించి చెప్పండి సార్. ఇక మా పెద్ద అక్క మా ఫ్రెండ్ ఆమె అట్లా చెప్పుకుంటారా, ఆమె పెద్ద ఆమె ఫ్రెండ్స్. సో వాళ్ళ మమ్మీ అయితే కూరగాయలు తీసుకొని బయటకి అయితే వెళ్ళింది. సో లోపలి మా అమ్మ వీడియో సరే మా అమ్మ రానికి ఏమంటారు రాదనమాట ఎక్కువ మాటికి వీడియోలలో. సో డాడీ బబ్బు గురించి అయితే బయట చెప్పిన కొంచెం మాట్లాడాలని. సో ఒకటి ఏంటంటే, వీళ్ళ ఫ్యామిలీకి బ్యాక్ బోన్ బబ్బు అని చెప్పుకోవచ్చు. చాలా కష్టపడుతూ నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. నువ్వు చిన్న ఉన్నప్పుడు ఇంకా మా ఏనవట్లే చాలా కష్టపడతాడు. వాళ్ళ ఫ్యామిలీకి ప్రతి ఒక్క విషయంలో కావచ్చు, ఏ దాంట్లో అయినా సరే బబ్బు హెల్ప్ చేస్తుంటాడు. సో ప్రతి ఎవరి దగ్గర అయినా సరే ఒక ఫాదరు మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. ఏదేమన్నా కానీ ప్రతి విషయంలో ఒక ఫాదర్ ఎంట ఉండి కొడుకుని ఎంటేసుకొని వస్తాడు. కానీ నేను చూసినది అయితే ఒక బెస్ట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ డాడీకి మొత్తం బ్యాక్ బోన్ వీడే చూసుకుంటాడు. ఇల్లు మొత్తం అన్ని వీడే చూసుకుంటాడు. ఇలా జోక్ అయిపోతుంది. నేను జోక్ అవుతుంది అనమాట. పాపం కట్టప్ప అంత మంచిగా నేర్చుకొని 2 గంటలు నేర్చుకుని డైలాగ్లు అవన్నీ నేనెందుకు నేర్చుకొని చెప్తున్నా అర్థమవుతుంది. ఇప్పుడైతే మా డాడీకి అయితే కేక్ అయితే చూపించాం అనమాట. జర తెలంగాణ. సో ఇదే కాకుండా ఇంకోటి స్పెషల్ గిఫ్ట్ అవుతుంది. ప్రతి బర్త్డేకి అయితే అరే ప్రతి అన్న ఒకటే ప్రతి బర్త్డేకి అయితే ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంటది. వాళ్ళ డాడీ రోజు బోరాన్ అవుతాడు. చూస్తే దాన్ని నేను చెప్పుకోలేదు. మంచి బర్త్డే అనమాట. మీరు కొంచెం గమనించండి. వాళ్ళ డాడీ కొంచెం బీపీ, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మా డాడీ బీపీ
మా డాడీకి బీపీ అన్న ఇష్టము చాలా గలత్ మాట్లాడుతుంది. సో ఇప్పుడైతే కేక్ కట్టప్ప కేక్ ఈడ పెట్టిన బాబు ఏది పెట్టినావా స్టూలీ కేక్ పెడతా దాని పైన ఫ్రెండ్స్. మా డాడీకి అయితే ఇవన్నీ ఇష్టం ఉండవు, కేకులు కట్ చేసుడు మనమే ఇష్టం ఉండ అని చెప్తా ప్రతి ఇయర్ ఏదో ఓపియాలని చెప్పి ఓపిస్తాం అంతే. మా డాడీకి ఇష్టం ఉండేవి నేను భోజనం కొంచెం తిరిగి మొత్తం మీరే కదా. అసలు ముట్టనే టీ కట్టప్ప మంచిగా. మీ డాడీదా బర్త్డే నాదిరా చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చూడడానికి డబ్బు ఇంత పెద్ద ఉంది, కేక్ ఏమో చిన్నగా ఉందా? ఓకే అది తీసేరా, అది తీసే. హ్యాపీ బర్త్డే టు కామెడీ చేసాం అనుకున్నా కదా, కామెడీ అసలు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. కట్టప్ప సిగడా మయ్యనే ముట్టించాను నువ్వు, మయ్య పడ్డాయి కానీ నేను ముట్టించి కానీ అది కేజీ బాగా ముట్టించింది. ఎందుకంటే ఊకే మా ఇంట్లో ఫుడ్ మొత్తం మేమేం చేస్తాం. ఒక పని చేయాలి వాళ్ళు అలా చేయి పట్టుకోమంటున్నా వణుకుతున్నా ఇప్పుడే వణుకుతున్నా. విష్ణు మనీ మరి అప్డేట్ ఆఫ్ ద డే. ఫాదర్, డాడీ, నాన్నగారు చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. ఏమంటావు మొత్తం పెట్టేసి పెట్టండి మీరు అయ్యాకి. హ్యాపీ బర్త్డే డాడీ పెట్టి వాళ్ళు. హలో. సో ఒక 2 నెలల నుంచి అయితే ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట. ఇద్దరికి అవును ఎంత కోపం ఉన్నా ఎంత ఉన్నా మాట్లాడుకోవాలి. అందరితో మాట్లాడారు, ఎందుకంటే ఏ టైంలో ఏ మనిషికి ఏమైతే తెలియదు. ఒకవేళ నమ్మకంగా చచ్చిపోయినా కూడా ఎందుకు మాట్లాడలేరు అని అనుకుంటాం అనమాట. అందుకే ఎప్పటికీ డాడీతో ఎప్పుడు కొట్లాడదు, గుర్తు పెట్టుకుంది. ఎప్పుడు కొట్లాడుతుంది ఇంట్లో అందరితో. 2 నెలలు అయిందంటే మాట్లాడుతుంది. ఈమె ఈమె మంచిది, అన్ని పనులు చేస్తారు. ఎందుకు నేను మా డాడీతో అసలు ఒక్కరోజు మాట్లాడారు. మనకి లొల్లి అసలు కాదనమాట మన డాడీతో. ఎందుకంటే సరే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కట్టప్ప. అడ్వాన్స్ ఎప్పుడు వస్తుంది బర్త్డే? సరే ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, డాడీ అంటే ఒక మనకు ఎంత చెప్పినా తక్కువనే. వీళ్ళని చూస్తే చెప్తాను డాడీ. అప్పుడు అందరు చెప్పాలి, నేను చెప్పుడు కాదు, మీరు కూడా చెప్పాలి. డాడీ విలువ డాడీ లేని వాళ్ళకే తెలుస్తుంది, ఉన్న వాళ్ళకి అంటే తెలియదని అట్లా చెప్తలేను. చాలా బాధపడతారు వాళ్ళు లేడని. నేను చెప్తాను అనుకున్నా అంటే డాడీ విలువ ఎవరికి తెలుస్తుంది అంటే పేరెంట్స్ లేని వాళ్ళకి తెలుసు అనమాట. అందుకే ఎప్పుడైనా పేరెంట్స్ మనల్ని కొడతారు, తిడతారు, అది పట్టించుకోకుండా సిగ్గు శరం లేకుండా మనం మాట్లాడాలన్నమాట. ఎందుకంటే మనకి జన్మ ఇచ్చింది వాళ్ళే. ఇది చెప్తాం అనుకుంటుంది కట్టప్ప, కాకపోతే అది అయితే లేదు. ఇంకేం చెప్పాలి. అండ్ ఇంకోటి కూడా అసలు కట్టప్ప ఎంత మంచోడు అంటే మా ఏజ్ లో మాకన్నా ఒక డబుల్ ఎంత 3-4 అన్ని చెప్పారు. డబుల్ పెద్ద ఈయనకి వచ్చేసి మా అన్న సాయి అన్న నా గురించి చెప్పి మంచి అదే కట్టప్ప గురించి చెప్దాం అనుకున్నా. అసలు కట్టప్పకి మనం చూసుకున్న అయితే డాడీ నా గురించి ఒక 2 మాటలు 2 మాటలు చెప్పుడే నా గురించి. బాగా కష్టపడుతుంది, చాలా మంచోడు. మా ఇంట్లో ఏ కష్టం వచ్చి అన్ని చూసుకుంటాడు. నువ్వే కదా
వీళ్ళిద్దరు ఒక బ్రదర్స్ అన్నదమ్ములు లాక్కుంటారు వీళ్ళు. డాడీ ఓవర్ చాలా ముఖం చూడండి, నేను గేమ్ ఆడుకుంటా అంటే ఒక మూల కూర్చొని గేమ్ ఆడుకుంటాను అంతే. మాట్లాడతాం అమ్మతోని, మా అమ్మ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుంటా. ఇవే గురించి అంటే ఎప్పుడు మెల్ల చెవులోకి వచ్చి చెప్తాను ఏముంటది ఊరికే అన్ని అడిగిపించుకొని చెప్పించుకుంటది. మా అయ్య కూడా జర అలిగింది అనమాట. సారీ మా ఫాదర్. ఇద్దరు మాట్లాడుకుంటలేదు. ఏం చెప్పాలి, ఇద్దరు వేస్తుంది అనమాట నిజంగా. సరే ఇదంతా కాదు, నువ్వే ఒక ఫాదర్ గురించి ఒక ముచ్చట్లా చెప్పేదన్నా చెప్పనీకి ఎందుకు చెప్పు ఒకటి ఏదైనా చెప్పు. డాడీ గురించి ఏదైనా చెప్పు. చెప్పు డాడీ గురించి ఒకటి చెప్పు. చెప్పంటే అరే నువ్వు చెప్పమ్మా మీ డాడీలో నచ్చేది నచ్చేది కూడా చెప్పారా అయిపోతా కదా. నచ్చేది ఏంటంటే మా డాడీ మా కోసం చాలా కష్టపడతాడు, అది నచ్చింది. మా నచ్చేది ఏంటంటే ఊకే తాగుతాడు, ఎంత తాగుతాను ఊకే తాగుతాడు. కొంచెం లైట్ తీసుకో మరి కట్టబాగా తాగడు కుమ్మలు కుమ్మలు మొత్తం చూడలేవాళ్ళు ఇష్టం కట్టుకుంటుంది. సో అసలు నిజంగా చెప్పాలి ఏంటంటే కేక్ కి 300 ఖర్చు అయ్యింది. ఓరెడి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్. 300 పైసలు అడుగుతారా ఇస్తారుగా ఎవరు గురించి చెప్తా అనమాట. కట్ట పంట ఎంత మంచోడంటే నిజంగా చెప్తున్నా. అరే బర్త్డే మీ డాడీదిరా, నాది కాదు. మా డాడీ ఎప్పుడు మా డాడీ గుర్తొస్తాడు. సరే సరే కట్టప్ప గురించి. సో ఇప్పుడైతే నన్ను వచ్చేసి మెయిన్ కట్టప్ప గురించి చెప్పాలన్నమాట. కట్టప్ప ఎట్లాంటి అంటే మీరు ఒకసారి రా. మా మమ్మీ సిగ్గుపడుతున్నాడు. సరే సో నిజంగా చెప్పాలంటే సూజీ హ్యాపీ బర్త్డే పెట్ట కొట్టాలా. సరే ఇప్పుడైతే మా డాడీ మా ఫాదర్ గురించి వచ్చి మా ఫాదర్ కట్టప్ప గురించి అనమాట. కట్టప్ప ఎంత మంచోడు అంటే మా అసలు ఏమంటారు అంటే మేము మజాకాన్ని కూడా దాన్ని సీరియస్ తీసుకుంటాడు. తీసుకున్నా కూడా మర్చిపోతాడు. మేము కూడా సీరియస్ అవుతాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చాలా అవుతూనే ఉంటది. రీసెంట్ గానే మనం గుర్తుండవు అన్నమాట. ఎంతైనా మర్చిపోతాము. కట్టప్ప చాలా మంచోడు అని చెప్పమన్నాడు ఇందాక మేము. నీ అమ్మ చెత్త నా కొడక. నా గురించి చెప్పు. నా గురించి ఊకే వీడియోలకు వస్తా అంటే చెప్పు. నా గురించి చెప్పు. నవ్వకు నవ్వుతా బానే చెప్పన్నట్టుంది. మీరు నవ్వుతున్నావు నవ్వు చెప్పు. సరే కొట్టానిట్రా కొట్టానిట్రా ఇది రాలే అమ్మా. అన్న సంతాన బర్త్డే మాది కాదన్నా. వస్తున్నా. ఇప్పుడైతే మా అక్క అయితే 2 మాటలు చెప్తారనమాట నా గురించి. ఎంత పైన ఎంత ప్రేమ ఉందో చెప్పు. మళ్ళీ ఫస్ట్ ఆమె ఎప్పటికీ రాదు. నా కూడా ఒకటి వస్తుంది చెప్పమ్మా. నువ్వు చెప్పు. మీ తమ్ముడు అంటే తమ్ముడు చాలా మంచోడు, ఎప్పుడు పైసలు అడిగినా కాదనుకుంటూ ఇస్తాడు. ఒకసారి కూడా చెప్పు ఇంకా. సరే నువ్వు చెప్పు. నాకు చెప్పండి రాదు. మీకు వచ్చి కూడా మాట్లాడిపోయామన్నా. చెప్పు సరే. బాబుని చూసినావు కదా. బాబు డైలీ వస్తున్నాడు. బాబు ఎట్లా ఏంది? బాబు ఎట్లా ఏంటంటే చెప్పొద్దు. సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా డాడీకి అయితే చిన్న సర్ప్రైజ్ అనమాట. సరే ఏంట్రా ఇది? అరే బాబు మస్తు ఎక్కువ చేస్తున్నారు. కొట్టాగా అవుతున్నాం మంచిగా. సరే ఫస్ట్ మీకు కూడా సరే. అరే స్పెషల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు తరపున వీళ్ళ డాడీ తరపున సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ బర్త్డే పెట్టేసాను. ఇక అది కూడా పెట్టలేరు కదా మీరు అప్పటి నుంచి.
సరే స్టెప్ మా డాడీ కాదు కళ్ళు మూయరు సర్ప్రైజ్ ఉంది మా డాడీకి ఎవ్రీ ఇయర్ సర్ప్రైజ్ ఎవ్రీ ఇయర్ సర్ప్రైజ్ కళ్ళు మూయరు అరే ఆగందా చూడు కట్ట పకెట్లో వేరే పెట్ట బుద్ధి లేదు యాక్టింగ్ ఏమంటే ఇంట్లో వస్తే యాక్టర్ ఆయన ఎవరు లేరు ఇక్కడ. కళ్ళు మూయి ఓరు కళ్ళు మూయరు అమ్మ